జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టరేట్ను రైతులు ముట్టడించారు. వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని ధర్నా చేశారు. గన్ని బ్యాగుల కొరత కారణంగా చూసి వడ్లు కాంటా వేయడం లేదని రైతులు మండిపడ్డారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తూకంలో తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక నుండి వచ్చే వడ్లను ముందుగా కొనుగోలు చేస్తున్నారని కలెక్టర్ స్పందించి అడ్డుకోవాలని కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఉన్నటువంటి 65 వడ్ల కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని ఈరోజు జిల్లా కేంద్ర ప్రధాన కలెక్టరేట్ ప్రధాన గేట్ కార్యాలయం దగ్గర మరి రైతులతో మరి అన్ని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ మరి వివిధ సంఘాలతో మరి ఇక్కడ నిరసన తెలపడం జరుగుతూ ఉన్నది. రైతులకు మద్దతుగా ఇవాళ తరుగు పేరు మీద కింటానికి వచ్చేసి 2 కేజీల ఓట్లు అదనంగా తీస్తున్నారు. తీయాల్సింది అంటే 40 కేజీలు ప్లస్ బస్తా బరువే. బస్తా బరువు 580 గ్రాములే ఉంటుంది. బస్తా బరువు కాదని 700 గ్రాములు ఒక బస్తాకి తీస్తున్నారు. అంటే ఈ లెక్కన కింటకి 2 కేజీల ఒట్లు అదనంగా తీసుకొని దోపిడీ చేస్తూ ఉన్నారు దళారుల రూపంలో. ఇవాళ చూస్తూ ఉన్నాము కల్లాలలో అకాల వర్షాలు పడే సిచ్యువేషన్ ఉంది, పరిస్థితి ఉంది. మరి అదే విధంగా గన్ని బ్యాగులు లేక ఇవాళ రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. గన్ని బ్యాగులు ఇవ్వమంటే ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు మరి రైతులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. మీరు ఎక్కువ మాట్లాడితే మీకు గన్ని బ్యాగులు ఇవ్వము, మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటున్నారు. మరి ఎంతవరకు సమంజసం? ఇప్పటికే కలెక్టర్ గారికి చాలా రోజుల నుంచి విన్నవించినాం. సార్, ఈ రకంగా జిల్లాలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాల్లో దోపిడీ జరుగుతూ ఉంది. రైతులకు గన్ని బ్యాగులు అందడం లేదు, మరి బోనస్ రావడం లేదు, మరి అకాల వర్షాలు పడతా ఉన్నాయి. తక్షణమే కల్లాలో ఉన్నటువంటి వడ్లను వెంటనే కొనుగోలు చేసి మిల్లర్లకు పంపించే బాధ్యత ఉందని చెప్తా ఉన్నాం. ఇప్పటికే 5-6 సార్లు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ప్రభుత్వం వడ్లు కొనుగోలు విషయంలో ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది? రైతులు చాలా రోజుల నుంచి పడిగాపులు కావాల్సి వస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులు ఆందోళన బాట పట్టారు. కొనుగోలు కేంద్రాల్లో వరి కొనుగోలు చేయట్లేదని రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని చెప్పి రైతులు నిరసన తెలిపారు. గద్వాల కలెక్టరేట్ గేటు వద్ద బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. రైతులు ఆందోళన బాట పడితే తప్ప అధికారులు సమస్యలను పరిష్కరించేటటువంటి పరిస్థితి లేదు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాక కూడా కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుంది. కొనుగోలు చేయకుండా రోజుల తరబడి ధాన్యాన్ని కళ్ళాల వద్దనే ఉంచి రైతు పడుగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాల వద్ద గన్ని బ్యాగులు ఇవ్వకుండా కూడా ప్రభుత్వం రైతుల్ని ఇబ్బంది పెడుతుంది. గన్ని బ్యాగుల కొరత ఉన్నప్పటికీ కూడా కొత్త గన్ని బ్యాగులను తీసుకురాకుండా రైతులకు బ్యాగులు ఇవ్వకపోవడంతో అకాల వర్షాలతోటి రైతులు ధాన్యం తడిసి తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. నిత్యం ఎక్కడో చోట వర్షం కురుస్తూనే ఉంది. అకాల వర్షాలకు తోటి రైతులకు ధాన్యం అంతా కూడా తడిసిపోతుంది. మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లాలో తరుగు పేరుతోటి రైతులని అధికారులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆ బస్తాకు 2 నుంచి 4 కిలోల వరకు తరుగు తీస్తూ రైతులని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. గన్ని బ్యాగులు ఇవ్వకుండా, కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతూ ఆ కొనుగోలు చేసినటువంటి ధాన్యం బస్తాల్లోకి నింపినటువంటి ధాన్యాన్ని కూడా మిల్లుల్లోకి తరలించడంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతుంది. లారీలు లేవని చెప్పి కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. లారీలలో లోడ్ ఎక్కించి మిల్లులకు తరలించే వరకు రైతు బాధ్యత ఉంటుంది. అయితే కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని బస్తాల్లో నింపిన తర్వాత వెంటనే మిల్లుల వద్దకు పంపిస్తే రైతుకు కలుగుతుంది. కానీ 10 నుంచి 15 రోజుల పాటు కొనుగోలు కేంద్రాల వద్దే ఉంచడం వల్ల బస్తాల్లో ఉన్నటువంటి ధాన్యం బరువు కూడా తగ్గిపోతుంది. ఓవైపు తరుగు పేరుతోటి, మరోవైపు 10 నుంచి 15 రోజుల పాటు అలాగే బస్తాల్లో ఉండడం వల్ల కూడా బరువు తగ్గుతుంది. ఈ విధంగా రైతుని అధికారులు నిండా ముంచుతున్నారు. గద్వాల జిల్లాలో మరో వింత పరిస్థితి కూడా ఉంది. బార్డర్ లో ఉన్నటువంటి నియోజకవర్గాలు 2, ఇటు ఏపీ కావచ్చు, ఇటు కర్ణాటక కావచ్చు. కర్ణాటక, ఏపీ నుంచి వచ్చేటటువంటి దళారులు వడ్ల లారీలతోటి వచ్చేటటువంటి దళారులతోటి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కుమ్మక్కై మన ప్రాంతంలో ఉన్నటువంటి
రైతులను కాదని ముందుగా ఇచ్చి ఆ ధాన్యాన్ని ముందుగా కొనుగోలు చేస్తూ మిల్లులకు తరలిస్తున్నారు. ఇటువంటి ఘటనలు 2 చోట్ల జరిగాయి. వారు అక్కడ ఉన్నటువంటి రైతులు ఈ తతంగానంతా గుర్తించడంతో అధికారులు అక్కడ ఆ ధాన్యం లారీలను తిరిగి వెనక్కి పంపించారు. అయినప్పటికీ కూడా పలు చోట్ల ఇదే తరహాలో దోపిడీ జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చేటటువంటి బోనస్ ను దోచుకోవడానికి పక్క రాష్ట్రం నుంచి వడ్లను తీసుకొస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కుమ్మక్కై ఆ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. మన రైతులని పక్కన పెట్టి బయట రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి రైతులకు అధికారులు వంత పాడుతూ ఉన్నారు. ఈ విధంగా రైతు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఈ వ్యవహారాలన్నింటినీ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ గేట్ వద్ద బైఠాయించి నిరసన తెలియజేసి కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యలన్నింటినీ కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తూ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ప్రత్యూష. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.